నమస్కారం. భారతీయ ఇతిహాసాలలో అత్యంత అద్భుతమైన నగరం ఏది అంటే అందరూ చెప్పే పేరు ద్వారక. శ్రీకృష్ణుడు స్వయంగా నిర్మించిన ఈ స్వర్ణనగరి ఆయన నిర్యాణం తర్వాత సముద్రంలో కలిసిపోయిందని మనం విన్నాము. అయితే ఇది కేవలం కథేనా లేక నిజంగానే జరిగిందా? 20వ శతాబ్దంలో సముద్ర గర్భంలో దొరికిన ఆధారాలు ఏం చెబుతున్నాయి? ఈ రోజు మనం ద్వారకా పతనం వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలను తెలుసుకుందాము. మధురను వదిలి వెళ్లిన తర్వాత యాదవుల రక్షణ కోసం కృష్ణుడు సముద్ర మధ్యలో ఈ నగరాన్ని నిర్మించాడు. విశ్వకర్మ సహాయంతో కేవలం ఒక్క రాత్రిలో నిర్మించబడిన నగరంగా దీనికి పేరుంది. దీంట్లో విశేషం ఏమిటంటే ఇందులో 9 లక్షల రాజభవనాలు ఉండేవని, నగరం చుట్టూ భారీ గోడలు ఉండేవని పురాణాలు చెబుతున్నాయి. ద్వారక మునిగిపోవడానికి ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తాయి. ఒకటి, గాంధారి శాపం. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక తన కుమారులు చనిపోవడానికి కృష్ణుడే కారణమని భావించిన గాంధారి, నీ వంశం కూడా ఇలాగే అంతమైపోతుంది, నీ నగరం సముద్రంలో కలిసిపోతుంది అని శపిస్తుంది. రెండవది, సాంబుడికి మునుల శాపం. శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు మునులను ఎగతాళి చేయడంతో వారు యాదవ కులం మొత్తం ఒక ముసలం అంటే రోకలి వల్ల నాశనమవుతుంది అని శపిస్తారు. శాపం ప్రభావంతో యాదవులు తమలో తాము కొట్టుకుని చనిపోతారు. కృష్ణుడు తన అవతారాన్ని చాలించిన వెంటనే సముద్రం పొంగి ద్వారకను మింగేస్తుంది. కేవలం పురాణాలే కాదు, ఆధునిక సైన్స్ కూడా ద్వారక మునిగిపోవడానికి కొన్ని బలమైన కారణాలను విశ్లేషిస్తోంది. 1. సముద్ర మట్టం పెరగడం. దాదాపు 9000 ఏళ్ల క్రితం మంచు యుగం ముగిసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు పెరిగాయి. దీనివల్ల తీర ప్రాంత నగరాలు మునిగిపోయాయి. 2. సునామీ లేదా భూకంపం. ద్వారకా నగరం గుజరాత్ తీరంలో ఉంది. ఇది భూకంపాలు వచ్చే జోన్లో ఉండడం వల్ల భారీ భూకంపం వచ్చి నగరం సముద్రంలోకి కుంగిపోయి ఉండవచ్చని పరిశోధకుల అంచనా. 3. మెరైన్ ఆర్కియాలజీ. 1980లలో డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనల్లో సముద్రం అడుగున భారీ గోడలు, రాతి కట్టడాలు మరియు పురాతన నాణాలు లభించాయి. ఇవి ద్వారకా ఉనికిని నిజమని నిరూపించాయి. నిరూపించబడిన నిజాలు. ద్వారకలో దొరికిన ఒక ముద్ర మహాభారతంలో వివరించిన విధంగానే ఉండడం విశేషం. అక్కడ దొరికిన కట్టడాల కార్బన్ డేటింగ్ ప్రకారం అవి కొన్ని వేల ఏళ్ల నాటివని తేలింది. ద్వారక అనేది కేవలం ఒక కల్పిత నగరం కాదు, అది ఒక గొప్ప నాగరికతకు నిలయం. కారణం ఏదైనా కావచ్చు, కారణం శాపం కావచ్చు లేదా ప్రకృతి వైపరీత్యం కావచ్చు, కానీ ద్వారక అనేది భారతీయ సంస్కృతిలో ఒక అపురూపమైన అధ్యాయం. సముద్ర గర్భంలో దాగి ఉన్న ఆ స్వర్ణనగరి ఇప్పటికీ మనకు ఎన్నో పాఠాలను, రహస్యాలను నేర్పిస్తూనే ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా? అయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ లో ఉంచుకోండి.